గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం కొనసాగుతుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం తర్వాత జరుగుతున్న సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు హాజరు కాలేదు. మేయర్ హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జొయ్యాని శ్రీధర్, సతీష్ హాజరయ్యారు. మా బాధ్యతగా బడ్జెట్ సమావేశానికి హాజరయ్యామని మేయర్ వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశంలో కూటమి సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ రోజు 3,50,00,000 నాకు తెలియదు, బొమ్మలు అనుకున్నానండి. ఆ గోడ మీద బొమ్మలు అనుకుని 3,50,00,000 ఇచ్చారు. అది తప్పు జరిగిందని డైరెక్టర్ మేయర్ గారు ఒప్పుకున్నారు. అభిమానం ఉంది, మాకు గౌరవం ఉంది ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద గౌరవం ఉందని. అంటే బడ్జెట్ ఖండం చేయాలి కానీ మేయర్ గారు మాత్రం సమాధానం చెప్పకపోవడం కూడా మా మనసులో. మేయర్ గారు సమాధానం చెప్పకుండా కూర్చోవడమే విధానం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ గారు పాడుకో నా వీడియో కూడా కట్ చేశారు, మాట్లాడింది మీరు మాట్లాడింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మేయర్పై అవిశ్వాస తీర్మానం తర్వాత జరుగుతున్న సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు హాజరు కానున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఇప్పటిదాకా గ్రేటర్ ఆపరేషన్ చాలా హాట్గా నడిచింది. ఎందుకంటే ఇటు వైసీపీ అటు కూటమి కూడా క్యాంప్ రాజకీయాలతో ఈ గ్రేటర్ ఆపరేషన్ని హీట్ ఎక్కించారు. అయితే ప్రస్తుతానికి బడ్జెట్ సమావేశం అయితే కాసేపటి క్రితమే ప్రారంభమైంది. మేయర్ బడ్జెట్ ప్రసంగాన్ని అయితే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ సమావేశానికి మొదటి నుంచి కూడా వైసీపీ నేతలు హాజరు అవుతారా లేదా అన్నది ఒక సందిగ్ధత ఇప్పటిదాకా కూడా నెలకొనింది. అయితే ప్రస్తుతం అయితే కేవలం మేయర్ హరి వెంకటకుమారి అలాగే డిప్యూటీ మేయర్స్ మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ కార్పొరేటర్స్ అంతా కూడా గైరు హాజరయ్యారు. అయితే కూటమి నేతలు అయితే మాత్రం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. కానీ సమావేశం ప్రారంభం నుంచే కూడా కూటమి మేయర్ని రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాలు గత నెలలోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎందుకు నిర్లక్ష్యం వహించారు, ఎందుకు సమావేశాలు నిర్వహించలేదు అన్నది సమాధానం చెప్పాలి. అలాగే వైసీపీ నేతలు ఎందుకు గైరు హాజరయ్యారన్నది సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ కూటమి నేతలు అయితే వాళ్ళ వెర్షన్ని వినిపించే ప్రయత్నం చేశారు. కానీ అదే సందర్భంలో మేయర్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకనంటే ఖచ్చితంగా వీటిలన్నిటికీ కూడా మేము అధికారికంగా సమాధానం చెప్పక్కర్లేదు, బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం ప్రస్తుతం నిర్వహించాల్సి ఉంది కాబట్టి అది అందరి బాధ్యత కాబట్టి బడ్జెట్ మీద అంశాలని లేవనెత్తాలంటూ సభ్యులకు ఆమె కూడా చాలా స్ట్రాంగ్గానే తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చూసుకుంటే కనుక ప్రస్తుతం బడ్జెట్ సమావేశం అయితే మాత్రం కొనసాగుతుంది. మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి కూటమి వెళ్లి ఇప్పటికే కలెక్టర్కి ఆ ప్రతిని అందజేసిన నేపథ్యంలో ఇదొక హాట్ టాపిక్గా ప్రస్తుతం ఈ సమావేశాలన్నవి మారాయి. అయితే కాసేపటి క్రితం మరొక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు మనము. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారు ఈ సమావేశానికి హాజరైన నేపథ్యంలో ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు కానీ ఇలాంటి ప్రక్రియ అంటే ఎక్కడ కూడా కౌన్సిల్స్ నిర్వహించకూడదు, ఆ రూల్ ఆఫ్ పొజిషన్ తెలిసే అధికారులు వ్యవహరిస్తున్నారా, ఇలాంటి వ్యవహారాల్లో కలెక్టర్ పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారు అనేది ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరొకసారిగా జీవీఎంసీ ఏదైతే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారో ఇదంతా కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి చూసుకుంటే కనుక వైసీపీ నేతలు దీనికి హాజరవుతారు. తదుపరి అవిశ్వాస తీర్మానం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పటిదాకా కూడా ఒక ఉత్కంఠత నెలకొనున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు అయితే మాత్రం ఇప్పటికే బెంగళూరు ఊటీ క్యాంప్ రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళెవరు కూడా కార్పొరేటర్స్ ఎవరు కూడా హాజరు కాలేదు. కేవలం బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాం కాబట్టి మేము హాజరవ్వాలంటూ మేయర్ డిప్యూటీ మేయర్స్ మాత్రం హాజరయ్యి ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో చూడాలి మరి ఎలాంటి అంశాలు ఎజెండాగా వస్తాయి, తదుపరి ఎలాంటి పరిణామాలు నెలకొంటాయి అన్నది ప్రస్తుతం చాలా ఉత్కంఠంగా అయితే మారుతుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ. మేయర్ గారు మాత్రం సమాధానం చెప్పకపోవడం కూడా మా మనసులో. మేయర్ గారు సమాధానం చెప్పకుండా కూర్చోవడమే విధానం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ గారు పాడుకో నా వీడియో కూడా కట్ చేశారు, మాట్లాడింది మీరు మాట్లాడింది. అంటే అధికారులు కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే ఆ రోజు 3,50,00,000 నాకు తెలియదు, బొమ్మలు అనుకున్నానండి.
ఆ గోడ మీద బొమ్మలు అనుకొని